హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మనమైతే అమెజాన్ అఫిలియేట్ లింక్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ అని అనుకోవచ్చు, మనమైతే అఫిలియేట్ లింక్ అయినా అనవచ్చు. ఎట్లా క్రియేట్ చేయాలో అదైతే మనమైతే తెలుసుకుందాం. మనమైతే చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మీరైతే ఫాలో అయితే కావాలి. ఫస్ట్ ఈ అమెజాన్ లింక్ ఏందో అసలు మీకు అర్థమవుతలేదు అంటే సింపుల్గానే అయితే మనమైతే ఇప్పుడు డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నది, లింక్లో క్లిక్ చేసి కొనుగోలు అని చెప్తారు కదా, అదే అమెజాన్ లింక్ అయితే అమెజాన్ అఫిలియేట్ లింక్ అంటారు దాన్ని. అఫిలియేట్ లింక్ అంటే సింపుల్గానే అయితే దాంట్లోకి వెళ్ళి మనమైతే ఆ లింక్లోకి వెళ్ళి మనం కొనుక్కున్నాం అనుకో, మనకైతే కమిషన్ అయితే వస్తుంది. ఆ కమిషన్ అంటే ఒక్కొక్క ప్రోడక్ట్స్కి ఒక్కొక్క కమిషన్ అయితే ఉంటుంది మనకైతే. ఫస్ట్ అయితే మనమైతే ఏం లేదు, ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ అయితే ఆపిస్తాను కదా, ఈ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ అయితే చేసుకోవాలి. మరి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని మనకైతే కిందికైతే వచ్చేసాలి. అమెజాన్ లింక్లోకి వచ్చేసి amazon.com వచ్చేసి మొత్తం కిందికైతే వచ్చేసేయాలి. మనమైతే మొత్తం ఇట్లా కిందికైతే వచ్చేసి ఇక్కడైతే బికమ్ ఎనీ అఫిలియేట్ అని ఇక్కడ ఉన్నది కదా, దీన్ని అయితే క్లిక్ అయితే చేయాలి. మనమైతే ఇక్కడ నేను చూపించింది క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మీకు ఏదైనా అకౌంట్ ఉంటే మాత్రం సైన్ ఇన్ అయితే కావాలి. అమెజాన్ అకౌంట్ ఇప్పుడు మీ ఫోన్లో ఉంటుంది కదా, దాంతో మీరైతే సైన్ ఇన్ అయితే అయిపోవాలి. దీంట్లోనైతే సైన్ అప్ అయిపోతోటే మనకైతే ఇట్లనైతే వస్తుంది. అయితే మొత్తం ఇక్కడైతే మీ అడ్రస్ అదంతా అవుపిస్తుంది. ఇక్కడైతే మనకైతే ఈ అడ్రస్ అదంతా కరెక్ట్గా ఉన్నదా లేదా అని మీరైతే చూసుకోవాలి. ఇక్కడైతే ఏమేమి పెట్టున్నాయి అవన్నీ రెండు అట్లనే ఉంచాలా. మనమైతే ఏం డిస్టర్బ్ అయితే చేసుకోవచ్చు, వాటిని అయితే ఏం డిస్టర్బ్ చేసుకోకుండా మనమైతే నెక్స్ట్ అయితే వచ్చేసాలి. కిందనైతే ఉన్నది కదా, ఆ అడ్రస్ ఒకటి చూసుకోవాలి. అడ్రస్ మొత్తం కరెక్ట్ ఉన్నదా లేదా అని చూసుకోవాలి. ఇక్కడైతే మనం అయితే ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఉంటుంది కదా, దాని లింక్ అయితే పేస్ట్ చేసి యాడ్ అయితే నొక్కాలి. యాడ్ నొక్కుతానే నెక్స్ట్ అయితే అవుతుంది. యాడ్ నొక్కేసిన తర్వాత మళ్ళీ థర్డ్ స్టెప్లోకి వస్తాం మనమైతే ప్రొఫైల్లోకి. ఇక్కడైతే మీరైతే ఏమైనా రాయాలి. మీరైతే వాట్ ఈస్ యువర్ అంటే నేమ్ అయితే రాయాలి. స్టోర్ ఐడి అంటే ఏదైనా ఒక నేమ్ అయితే పెట్టుకోవచ్చు మీరైతే. దాని తర్వాత మీ యూట్యూబ్ ఛానల్ గురించి ఏమైనా రాయాలి. దీంట్లోనైతే మీరైతే యూట్యూబ్ ఎక్కడి నుంచి చూస్తారు అంటే మీరు బ్లాగింగ్ కంటెంటా లేదంటే కంటెంట్ వెబ్సైటా అని, మనదైతే సోషల్ మీడియా కాబట్టి సోషల్ మీడియా పేజ్ అని ఏదో పెట్టేసినాం మనమైతే. దాని తర్వాత మీరైతే ఎక్కడి నుంచి వెళ్ళినారు ఈ అమెజాన్ అనేది అది కూడా పెట్టించుకోవాలి. మౌత్ ఆఫ్ వర్డ్ అని పెట్టేసినాం మనమైతే. ఇక్కడైతే క్యాప్షా అయితే కొట్టుకోవాలి. పైన ఏమున్నది ఇక్కడైతే కిందనైతే కొట్టేసి ఇక్కడైతే ఫినిష్ అయితే అవుపిస్తాను కదా, ఆ ఫినిష్ బటన్ అయితే నొక్కేసుకోవాలి. 3 స్టెప్స్ అయితే అయిపోయినాయి మన అయితే సింపుల్గానే అయితే. ఫస్ట్ అయితే మనైతే అకౌంట్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది, వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ లింక్ సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది, థర్డ్ ప్రొఫైల్ కూడా అయిపోయింది. ఇక ఫోర్త్ అయితే స్టార్ట్ యూజింగ్ దిస్ అసోసియేషన్ కంట్రోల్ అని ఇది ఉన్నది కదా ఫోర్త్ అయితే. దాని అయితే మనమైతే ఇంకా ఫినిష్ అయితే చేయాలి. అది ఒక్కటి ఫినిష్ చేస్తే మనదైతే ఈ అమెజాన్ అఫిలియేట్ లింక్ అయితే క్రియేట్ అయితే అయిపోతుంది. లింక్ ఎక్కడి నుంచి వెళ్ళాలంటే మనమైతే amazon.in వెళ్ళి అయితే ఇచ్చుకోవాలి లింక్ అయితే. కిందనైతే ఇక్కడైతే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఉన్నది కదా, ఇది కూడా మనమైతే ఇవ్వాలి. ట్యాక్స్ ఎంటర్ యువర్ పేమెంట్స్ అండ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని ఇక్కడ ఉన్నది కదా, దీనిలోనైతే ఇదైతే వస్తాను. మరి ఇదైతే ఇక్కడ నుంచి చూపిస్తాను కదా, ఇదైతే వచ్చేసి మనమైతే దీని లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ అయితే చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకి 1000 రూపీస్ లిమిట్ అయితే ఉన్నది. మరి 1000 రూపీస్ అయితేనే మనమైతే అఫిలియేట్ లింక్ నుంచి అయితే పైసలు అయితే తీసుకోవచ్చు. అదే amazon.in నుంచి లింక్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడైతే మనదైతే ఇవన్నీ డీటెయిల్స్ అయితే చూపిస్తాను కదా, ఇవన్నీ అయితే ఫిల్ అయితే చేసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడైతే మనదైతే ఇండియన్ ఫిట్ అయితే ఇచ్చేసిళ్ళు, ఇండియన్ రూపీస్ ఇండియన్ కరెన్సీ అని ఫిట్ అయితే చేసిళ్ళు, కంట్రీ కూడా ఇండియన్ ఫిట్ అయితే చేసేసిళ్ళు. ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ చూపించేటి అన్నీ మీరు అయితే ఫిల్ అయితే చేసుకొని ఎంటర్ అయితే ఇక్కడైతే అదైతే ఫిల్ చేసుకొని వచ్చేసేయాలి. ఇప్పుడైతే మనమైతే అది వస్తలే, ఇక మీరైతే ఫిల్ చేసుకోండి అవన్నీ డీటెయిల్స్ అయితే. ఇక్కడ ఇది ఒకటి ఇన్కంప్లీట్ అని చూపిస్తాను కదా, ఇది కూడా మనమైతే కంప్లీట్ అయితే చేసేయాలి. ఇది ఒక్కటి కంప్లీట్ చేస్తే మన పని అయితే అయిపోయినట్టే. ఇక మనదైతే అసోసియేట్ లింక్ అయితే క్రియేట్ అయినట్టే. ఇక అమెజాన్ అఫిలియేట్ లింక్ అని అంటారు కదా, ఆ లింక్ అయితే మనకైతే క్రియేట్ అయితే వస్తుంది. ఈ లింక్ ఎట్లా తీసుకోవాలని నేనైతే మీకైతే ఇప్పుడైతే చూపిస్తా చూడండి. మరి సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ అయితే మనమైతే amazon.in అయితే వెళ్ళిపోవాలి. ఫస్ట్ అయితే మనమైతే amazon అని కొట్టి సర్చ్ అయితే చేసుకొని amazon.లోకి అయితే వచ్చేసేయాలి. వచ్చిన తర్వాత మనకైతే ఇక్కడ మన ఇష్టం ఉన్న ప్రోడక్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మనమైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడనైతే ప్రోడక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీదనైతే లేబుల్ అయితే అవుపిస్తుంది. ఆ గెట్ లింక్ అని ఇక్కడ అవుపిస్తుంది కదా, ఆ గెట్ లింక్ అని నొక్కేసి మనకైతే లేబుల్ పైన గెట్ లింక్ అని ఎల్లో కలర్ అవుపిస్తుంది కదా, అయితే ఫుల్ లింక్ ఉన్నది, మనకైతే షార్ట్ లింక్ ఉన్నది. ఆ లింక్ అయితే మీరైతే ఎక్కడ కావాలంటే అక్కడ కాపీ పేస్ట్ అయితే వేసుకొని అయితే పెట్టుకోవచ్చు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకొని బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో వచ్చుకుందాం. బాయ్ బాయ్.